నరసింహ, ఉగ్ర నరసింహ. రాస్కెల్, నువ్వు వాడితో చేతులు కలిపి నాటకం రైట్. ఒక్క దెబ్బ కూడా నా అల్లుడు మీద పడకూడదు. మిస్టర్ సూర్యప్రకాష్, నీ కొడుకు జీవితం చూడు. మిగతా వాళ్ళ మాటలు విని నీ కొడుకు జీవితం నాశనం చేయకు. బాధ్యత గల పదవిలో ఉన్నావు, దాన్ని దుర్వినియోగపరచుకు. నీ పార్టీ పేరు చెడగొట్టకు. ఒక మినిస్టర్ ఇంటి ముందు ఒక్కడొచ్చి గలాటా చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? కొట్టి తరిమేయండి. నేనొక్కడేనమ్మా, కానీ ఈ ఒక్కడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఎంతమంది వచ్చారో కాస్త తలెత్తి చూడు. సార్, ఇంతమంది జన సిటీలోకి ఎలా వచ్చారు? రైతు మహాసభలకని పర్మిషన్ తీసుకున్నారు సార్. సడన్ గా లోపలికి వచ్చారు సార్. స్టూపిడ్. చూసావా ఈ నరసింహ ప్రజావాహిని? ఇది ఒట్టి ట్రయల్ డేనమ్మా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. నీకున్నది రాజకీయ బలం, నాకున్నది ప్రజాబలం. మీరంతా పోలీసుల శక్తితో బతుకుతున్నారు, నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను. ఈ శక్తి ముందు నీ శక్తి జుజుపి. చూద్దుగానే నీ శక్తి గొప్పదో నా శక్తి గొప్పదో ఏంటో చూస్తూ చుట్టారు. కాల్చి పారేయండి. ఎంతమంది కలుస్తారు నువ్వు? ఎంతమంది కలుస్తావు? నీ దగ్గర ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు? వాళ్ళ చేతుల్లో ఎన్ని తుపాకులు ఉన్నాయి, అందులో ఎన్ని తోటాలు ఉన్నాయి? వాళ్ళు ఎంతమందిని చంపగలరు? చిన్న నోట్లకే చెప్పు. చూడు రేయ్, నువ్వు ఎంతమందిని చంపినా మిగిలిన వాళ్ళు నిన్ను చట్నీ చేసేస్తారా? మర్యాదగా మీరు ఈ పక్కకు వచ్చేయండి, లేదా మీ ప్రాణం కూడా పోతుంది. మామగారిని కూడా చూడను. నీలాంటి మనసు లేని మనిషికి మామగా ఉండే కంటే ఇలాంటి మంచి మనిషికి జీవితాంతా కాలు చెప్పుకొని చావడం మంచిదిరా. అలా పోయే ప్రాణం ఎప్పుడైనా పోద్ది. ఇలాంటి మంచి ప్రేమికులు కలిపారని తుత్తన్న మిగులుతుందిరా. చంపండిరా, చంపండిరా. చూస్తారంటారా? కాలు చంపలే. కమాన్ ఐజీ గారు, షూటింగ్ ఆర్డర్ ఇవ్వండి. నలుగురిని కాలిస్తే కుక్కలన్నీ పారిపోతాయి. మొరిగే కుక్కలో పారిపోయే కుక్కలో మీ పక్క. రాజకీయాల్లో మా పక్కన ఉన్నదల్లా విశ్వాసం గల కుక్కలు. మా నరసింహం ఒక్క మాట అంటే చాలు, ఊరికే మొరగం, కొరికి పారేస్తాం. మా వాడిని రెచ్చగొట్టాలని చూడకండి. అలా రెచ్చగొట్టారు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేసేస్తాం. ఏమంటారు? ఏమిటండి చూస్తూ చుట్టారు? నేను హోమ్ మినిస్టర్ని చెప్తున్నాను, చూద్దాం. ఏం సార్ అంత తెలియక అంటున్నారు? ఇట్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అటు చూడండి, అసలు ప్రెస్ వాళ్ళు ఇక్కడ జరిగిందంతా రాసుకుంటున్నారు. కావాలంటే వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపి మీకు సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం. అంతే సార్. రేపు ఏదైనా జరిగితే సీఎంకి నేను సమాధానం చెప్పలేండి సార్. ఓపెన్ చేయండి. మీరు మీ అబ్బాయిని ఒప్పించి ఎలాగైనా తాళి కట్టి ఏర్పాటు చేయండి. ఏంటే ఒప్పించమంటున్నావా? పెళ్లి కొడుక్కి చేసుకోవటం ఇష్టం లేదని తెలిసిన తర్వాత కూడా తాళి కట్టించాలనుకుంటున్నావా? మేమన్నా వేడుక చూసి 5వ 10వ చదివించడానికి వచ్చాం. పోలీసోడు కదా అని చూస్తున్నాం, లేదా ఉతికి పారేసి ఉండవడం. చెప్పనయ్యా. మా అన్నయ్య నవ్వు ఒకటి చాలు, సైలెంట్ గా పెళ్లి కొడుకుని పంపించాయి. తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు మీ మామగారు బావమర్దులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మీ ఫ్యామిలీ కూడా సార్. దయచేసి రాజకీయం చేయకండి ప్లీజ్ సార్. మిస్టర్ నరసింహ, ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు. పెళ్లి కొడుకు మీతో వస్తానంటే మీరు తీసుకువెళ్ళచ్చు. ఏ మిస్టర్, మీతో వెళ్ళడానికి ఇష్టమేనా? ఇష్టమే. మిస్టర్ నరసింహ, యూర్ రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఈ రండి పోలీసు. నమస్కారం అండి. తాళి కట్టే సమయంలో నా కూతుర్ని మోసం చేసి నువ్వు వాడిన నాటకం ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందనుకుంటాను. ఒకసారి నువ్వు గెలిచావు, అది మంచిదైంది. నేను మేలుకున్నాను. ఇప్పుడైనా నీకు అర్థమైందనుకుంటాను. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే.
మన పార్టీ వాళ్ళతో బ్లాక్ కార్డ్స్తో అందరితోనూ చెప్పు. నా కొడుకు చస్తే నేను అక్కడ కర్మ జరిపినా జరుపుతాను, కానీ ఆ పెళ్లి మాత్రం జరగకూడదు. ఓకే సార్. నేను వస్తాను. కార్తీ, లెఫ్ట్ లో కట్ చేయి. కుట్టినట్లు తక్కువ. తర్వాత ఏంటి హాబీస్? స్పోర్ట్స్. ఏ గేమ్ ఇష్టం? క్రికెట్ కాదు, హాకీ కాదు, బ్యాడ్మింటన్. నాకు ఫుట్బాల్. ఎలా ఎగురుతున్నాయో చూసావా? అవును, సిటీలో ఉన్నవాడు కదా, విలేజ్ అంటే ఇష్టమేనా? అనితకి ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే అంకుల్. వస్తుంది బ్రేకర్స్ లేకో. తీసుకున్నాడు. మా దగ్గర తప్పించుకున్నాడు బాబా. నువ్వు తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకువి. ఈ బచ్చాగాళ్ళతో నీకెందుకు? నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. ఇది నాకు చేయి తిరిగినాట. అది కాదు అంకుల్, మీకు వయసు అయింది కదా. వయసు అయిందా? నువ్వు కారులో కూర్చొని చూడు నా వయస్సు. కూర్చో అల్లుడు.
వయసు అవలా? వాట్ ఎ మ్యాన్. తుపాకీ తీసుకుని ఒక ఆర్డర్ వస్తుంటే ఏంటయ్యా వేడికి చూస్తున్నారు? రండి అయ్యా. ఇక్కడేం జరిగినా ఎవ్వరూ నించున్న చోట నుంచి కదలకూడదు. నన్ను క్షమించు నరసింహ. లేదు, నీ పేరు చెప్పే అర్హత కూడా నాకు లేదు. నువ్వు నాకు దక్కలేదన్న ఆవేశంతో నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాను, కుదరలేదు. ఇప్పుడు నీ కళ్ళెదుటే నిన్ను చంపబోతున్నానని తెలిసి కూడా నువ్వు నన్ను చంపకుండా కాపాడావంటే నువ్వు మనిషివి కాదు, దేవుడివి. అని నేను అంటాననుకున్నావు కదూ? అనను. నేను అందరిలాంటి ఆడదాని కాదు, నీలాంబరిని. ఈ పగ 18-20 ఏళ్లే కాదు, నా ఆయుష్ మొత్తం కూడా కాదు. చివరికి నా ప్రాణమే పోయినా చల్లదు. నువ్వు పెట్టిన ప్రాణభిక్షతో బతకడానికి నేను పని మనిషి వసుంధరని కాదు. ఈ జన్మలో నువ్వు గెలిచావు. వచ్చే జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా నిన్ను పగ సాధించుకుంటా. వదిలిపెట్టదు.
ఎన్ని జన్మలెత్తినా అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఉన్నంతకాలం ప్రశాంతంగా బతకలేదు. నీ ఆత్మైనా ప్రశాంతంగా ఉండాలి.